పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో బాలికల ప్రాథమిక పాఠశాలలో స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమం మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బందితో కలిసి పాఠశాల పరిసర ప్రాంతాలను మంత్రి సంధ్యారాణి శుభ్రం చేశారు. అలాగే జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి వ్యాపారులకు ప్రజలకు స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం గురించి అవగాహన కల్పించారు. తహసీల్దార్ కూడలిలో మానవహారం నిర్వహించి అధికారులు సిబ్బంది ప్రజలతో కలిసి స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివాస్ ప్రతిజ్ఞ చేయించారు. సాలూరును చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం క్రమం తప్పకుండా జరిగేలా చూడాలని అధికారులకు మంత్రి సంధ్యారాణి సూచించారు. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఏ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని